సార్ రిగార్డింగ్ కోచ్ ఫ్యాక్టరీ సార్ ఈ కోచ్ ఫ్యాక్టరీ రావాలన్నటువంటి డిమాండ్ ఇప్పటిది కాదు సార్. ఒక 40 ఏళ్ళ నుంచి అక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సార్. ఒక సందర్భంలో వచ్చినట్టు వచ్చి పంజాబ్లో అల్లర్లు అవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీవ్ గాంధీ లాంగవాళ్ళ అకార్డులా అటు తీసుకుపోయింది సార్, పంజాబ్ తీసుకుపోయారు. ఆ తర్వాత ఆ పోరాటం నిరంతరం కొనసాగుతుంది సార్. మొన్నటి సందర్భంలో మా అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా ఈ అంశాలపైన మా ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనేక అంశాలను పొందుపరిచిన దాంట్లో కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పింది సార్. అక్కడ ఆ విభజన చట్టంలో ఉన్నది సార్. మొన్నటికి మొన్న అక్కడికి ఇక్కడ రావాలనుకుంటే మహారాష్ట్ర లాతూర్ తీసుకుపోయింది సార్. ఇక్కడ మొత్తం కూడా వచ్చినట్టు వచ్చి పోతుంది సార్. కాబట్టి ఇది ప్రజల డిమాండ్. నేను ఒకప్పుడు కాంగ్రెస్ మోసగించింది, ఇప్పుడు బీజేపీ మోసమైతే ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలు అక్కడ క్షమించారు సార్. ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా విభజన చట్టాలు ఉన్నటువంటి ఈ 3 అంశాల పైన కూడా ఖచ్చితంగా అక్కడ ప్రజలు పోరాడతారు సార్. మా ఉద్యమ నేత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఖచ్చితంగా సాధిస్తాం సార్. థ్యాంక్ యూ.